సినిమాలు, మరోవైపు ప్రమోషన్స్, ఇంకోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్. అస్సలు ఖాళీ అంటూ లేకుండా కుమ్మేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఈయన వారం రోజుల గ్యాప్లోనే 2 సినిమా ఈవెంట్స్ కి రానున్నారు. వాటితో పాటే షూటింగ్స్ కూడా చేస్తున్నారు తారక్. మరి ఎన్టీఆర్ రాబోయే ఆ ఈవెంట్స్ ఏంటి? కొన్ని రోజులుగా ఫుల్ బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. మొన్నటి వరకు జపాన్ వెళ్లి అక్కడ దేవర సినిమాను ప్రమోట్ చేశారు. తాజాగా ఇండియా వచ్చిన వెంటనే తన సినిమా వార్ 2తో బిజీ అయిపోయారు. అంతలోనే తనకు కావాల్సిన వాళ్ల సినిమాల కోసం ముఖ్య అతిథిగా మారిపోతున్నారు తారక్. తాజాగా మ్యాట్ స్క్వేర్ బ్లాక్ బస్టర్ మీట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్. మొన్న మార్చి 28న విడుదలైన మ్యాట్ స్క్వేర్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా సక్సెస్ సంబరాలు ఘనంగా చేయాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. దీనికి తారక్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఇందులో ఆయన బావమరిది నార్నే నితిన్ ఓ హీరోగా నటించారు. గతంలో మ్యాట్ని కూడా బాగానే ప్రమోట్ చేశారు ఎన్టీఆర్. ఓవైపు బావమరిది కోసమే కాదు, అన్నయ్య కోసం కూడా వస్తున్నారు తారక్. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరు తెరకెక్కిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 12న జరగనుంది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. మొత్తానికి వారం రోజుల్లో 2 ఈవెంట్స్లో ఫ్యాన్స్ ను పలకరించబోతున్నారు తారక్. విజయ్ చివరి సినిమా రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. తమిళ సినిమా కలలో కూడా ఊహించని రికార్డులకి తెరతీస్తున్నారు దళపతి. మామూలుగానే ఆయన సినిమాలకి ఆల్ టైమ్ బిజినెస్ జరుగుతుంది. ఇక లాస్ట్ మూవీ అనేసరికి ఎక్కడ తగ్గట్లేదు మేకర్స్. మరి జననాయకంతో విజయ్ సృష్టిస్తున్న రికార్డులేంటి? తమిళంలో విజయ్కున్న మార్కెట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆయన సినిమా వచ్చిందంటే టాక్తో పని లేకుండా కనీసం 300 కోట్లైనా వసూలు చేయాల్సిందే. మొన్నటికి మొన్న గోట్ తెలుగులో ఫ్లాప్ అయినా వరల్డ్ వైడ్ గా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా జననాయకన్ సినిమాతో వస్తున్నారు విజయ్. ఇది తన చివరి సినిమా అని ప్రకటించారు దళపతి. ఈ మధ్యే రాజకీయాల్లోకొచ్చారు విజయ్. ప్రస్తుతం పాలిటిక్స్ తో పాటు సినిమాతో బిజీగా ఉన్నారు. ఇకపై మాత్రం కేవలం రాజకీయాలే అంటూ క్లారిటీ ఇచ్చారీన. అందుకే జననాయకన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను వినోద్ తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఏకంగా 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు విజయ్. కేవలం రెమ్యూనరేషన్ విషయంలోనే కాదు, బిజినెస్ పరంగానూ విజయ్ చివరి సినిమా రికార్డులు తిరగరాస్తోంది. కేవలం ఓవర్సీస్లోనే 75 కోట్ల డీల్ కుదిరింది ఈ చిత్రానికి. అంటే బ్రేక్ ఈవెన్ కోసమే 25 మిలియన్ వసూలు చేయాలి జననాయకన్. అలాగే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. జననాయకన్ ఓటీటీ రైట్స్ 120 కోట్లు, శాటిలైట్ రైట్స్ 55 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ బిజినెస్ కలిపితే విడుదలకి ముందే 250 కోట్ల బిజినెస్ చేసుకుంది జననాయకన్. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో విజయ్ ఎప్పుడూ టాప్లోనే ఉంటారు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. 2026 జనవరి 9న జననాయకన్ విడుదల కానుంది. చిరు, అనిల్ సినిమా కూడా అప్పుడే రానుంది. ఆదిలోనే హంసపాదు అంటారు కదా. శ్రీలీల బాలీవుడ్ కెరియర్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇప్పుడు మొదలు కాకుండానే ఈమె కెరియర్కి అక్కడ బ్రేకులు పడుతున్నాయా అంటే ఏమో, అవునేమో అనే సమాధానమే వస్తోంది. చిక్కినట్లే చిక్కి ఓ ఆఫర్ చేజారిపోయింది. ఇంతకీ బాలీవుడ్లో శ్రీలీల కెరియర్ ఎలా ఉంది? ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఈ మధ్య కెరియర్కి చిన్న స్టడీస్ బ్రేక్ ఇచ్చిన శ్రీలీల ఇప్పుడు మళ్లీ చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయారు. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు కానీ కోరుకున్న విజయాలైతే రావట్లేదు. తాజాగా విడుదలైన రాబిన్ హుడ్ సైతం ఏమంత గొప్పగా లేదు. ప్రస్తుతం మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్, అఖిల్ 6, నాగ చైతన్య సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. కేవలం తెలుగు మాత్రమే కాదు, తమిళం, హిందీ నుంచి కూడా ఈ భామకు ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అక్కడ కార్తిక్ ఆర్యన్ హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల. ఇది సెట్స్ పై ఉండగానే కార్తిక్ ఆర్యన్తోనే పతి పత్ని ఔర్ వో సీక్వెల్లోనూ శ్రీలీల పేరే వినిపించింది. పతి పత్ని ఔర్ వో సీక్వెల్లోనూ కార్తిక్, శ్రీలీల కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో సడన్ గా ఈ ప్లేస్ ను రాషా తడాని రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ఉయ్యమ్మ పాటతో షేక్ చేశారు రాషా. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురిమే. కార్తిక్ ఆర్యన్ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మొత్తానికి జాగ్రత్త పడకపోతే బాలీవుడ్లోనూ శ్రీలీల కెరియర్ కు కష్టాలు తప్పేలా లేవు. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏం చేసినా సెట్ కాదంటూ లక్ష్మి సినిమాలో వేణుమాధవ్ ఓ డైలాగ్ చెప్తారు కదా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. పాపం ఏం చేసినా కూడా ఈయనకి కలిసి రావట్లేదు. ఆశలు పెట్టుకున్న సికిందర్ ఏమో అడ్రస్ లేకుండా పోయింది. ఈ టైంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు భాయ్. అవేంటో తెలుసా? సల్మాన్ ఖాన్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. యావరేజ్ సినిమాలతో కూడా 100 కోట్లు వసూలు చేయగల హీరో. కానీ ఇవన్నీ ఒకప్పుడు.
ఇప్పుడు ఆయన సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ రావట్లేదు. ఇది మనం చెప్పే మాట కాదు. తాజాగా సికిందర్ సినిమా కలెక్షన్స్ చూస్తే అర్థమైపోతుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. మా సల్మాన్ భాయ్ కెరియర్తో ఎందుకు ఆడుకుంటున్నారు అంటూ నిర్మాత సాజిద్ నడియావాలాపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు భాయ్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే కండల వీరుడు కూడా తన కెరియర్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను స్టార్ హీరో కాబట్టి సపోర్ట్ అవసరం లేదనుకుంటున్నారేమో, కానీ తనకి కూడా సపోర్ట్ ఉండాల్సిందే అంటున్నారు. కమిట్మెంట్ లేకపోతే ఇంత పెద్ద స్టార్ అయ్యేవాణ్ణి కాదు కదా. బహుశా బాలీవుడ్లోని వాళ్లంతా తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదనుకుంటున్నారేమో. అందుకే తన సినిమా విషయంలో ఎవరూ స్పందించలేదు. కానీ ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలంటున్నారు సల్మాన్. ఈ కామెంట్స్ చూశాక సికిందర్పై బాలీవుడ్ సైలెన్స్ సల్మాన్ భాయ్ను బాగా డిస్టర్బ్ చేసిందనే అర్థమవుతుంది. అక్షయ్ కుమార్ ఫ్లాప్ స్టిక్ కి ఫుల్ స్టాప్ పడబోతోందా? చాలా రోజుల తర్వాత ఈయన మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో రాబోతున్నారా? బాక్స్ ఆఫీస్ దగ్గర మునపటి అక్షయ్ కనిపించబోతున్నారా? ఈయన లేటెస్ట్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఓజీ ఈజ్ బ్యాక్ అనిపిస్తోంది. మరి నిజంగా ఈ సినిమాతో కిలాడి తన సత్తా చూపిస్తారా? బాలీవుడ్లో బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ పై సినిమాలు చేయాలంటే అక్షయ్ కుమార్ తప్ప మరో ఆప్షన్ లేదు. ఈ తరహా కథలకు దర్శకులు కూడా అక్షయ్ను తప్ప మరో హీరోను ఊహించుకోలేరు. ఈ మధ్య వరుస ఫ్లాప్స్ రావడంతో అక్షయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ సమయంలో ఈయన నుంచొస్తున్న సినిమా కేసరి చాప్టర్ 2. 2019లో వచ్చిన కేసరి సంచలన విజయం సాధించింది. 1897లో 21 మంది సిక్కు యోధులకు సంబంధించిన కథ ఇది. తాజాగా ఈ ఫ్రాంచైజీలో రెండో చాప్టర్ వస్తోంది. అదే కేసరి చాప్టర్ 2. ఈసారి జలియన్ వాలాబాగ్ కథ చెప్తున్నారు అక్షయ్ అండ్ బ్యాచ్. ఆర్ మాధవన్, రెజీనా, అనన్య పాండే ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కిస్తున్న కేసరి చాప్టర్ 2ను ధర్మా ప్రొడక్షన్లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 18న విడుదల కానుంది ఈ సినిమా. నిజానికి దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు, కానీ ట్రైలర్ చూశాక ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెరిగిపోయాయి. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో జరిగిన మారణకాండకు దృశ్య రూపమిస్తున్నారు ఈ సినిమాలో. జలియన్ వాలాబాగ్ ఘటనపై ఇదివరకే కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి. అయినా కూడా కేసరి చాప్టర్ 2లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నారు మేకర్స్. ట్రైలర్ చూశాక ఈ ఘటనపై జరిగిన కోర్టు డ్రామా ఇదని అర్థమవుతుంది. మరి ఈ సినిమాతో అక్షయ్ మళ్లీ ఫామ్లోకొస్తారా లేదా అనేది చూడాలిక. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.